విరాట్ కోహ్లీ 5 నవంబర్ 1988 సంవత్సరం ఢిల్లీలో ప్రేమ్ కోహ్లీ మరియు సరోజ్ కోహ్లీ అనే దంపతులకు జన్మించారు. కోహ్లీ యొక్క తండ్రి ఒక క్రిమినల్ లాయర్ మరియు సరోజ్ కోహ్లీ ఒక గృహిణి. కోహ్లీకి వికాస్ అనే అన్న మరియు అక్క భావన ఉన్నారు. కోహ్లీ ఢిల్లీ, ఉత్తమ్ నగర్ నుంచి విశాల్ భారతి పబ్లిక్ స్కూల్ నుంచి స్కూల్ చదువును పూర్తి చేశారు. 1998 సంవత్సరంలో వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీ ప్రారంభమవుతుంది. 9 సంవత్సరాల కోహ్లీ ఈ అకాడమీలో చేరారు. డొమెస్టిక్ క్రికెట్ కోహ్లీ తొలిసారిగా 2002 నుండి 03 పాలీ ఉమ్రిగర్ ట్రోఫీను అక్టోబర్ 2002 సంవత్సరంలో ఢిల్లీ నుంచి అండర్-15 జట్టులో ఆడారు. 2003 నుండి 04 పాలీ ఉమ్రిగర్ ట్రోఫీలో జట్టు యొక్క కెప్టెన్ గా ఉన్నారు. 2004 నుండి 05 విజయ్ మర్చెంట్ ట్రోఫీను అండర్-17 జట్టు నుంచి ఆడి గెలిచారు. ఈ ట్రోఫీలో కోహ్లీ 2 సెంచరీలను చేశారు. ఫిబ్రవరి 2006 సంవత్సరంలో లిస్ట్ క్రికెట్ ను ఢిల్లీ తరపున సర్వీసెస్ క్రికెట్ టీమ్ కి వ్యతిరేకంగా అరంగేట్రం చేశారు. ప్రముఖ భారతదేశపు అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. మలేషియాలో జరిగిన 2008 U-19 క్రికెట్ ప్రపంచ కప్ లో గెలుపొందిన భారత జట్టుకి అతను సారథిగా వ్యవహరించాడు. ఫస్ట్ క్లాసు క్రికెట్లో అతను ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అతను 2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరఫున, 2009 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోను ఆడాడు. పశ్చిమ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో అతను క్రికెట్ ను అభ్యసించాడు. కోహ్లీ ఒక మిడిల్ ఆర్డర్ బాట్స్మన్, ఇతను ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా కూడా ఆడగలడు. బ్యాట్స్మన్ కొరకు ఐసీసీ ఓడీ ర్యాంకింగ్లలో 873 పాయింట్లతో కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. కవర్ రీజియన్ మీదుగా అతను కొట్టే షాట్స్ కు అతను ప్రసిద్ధి చెందాడు. అతను రైట్ ఆర్మ్ మీడియం పేస్ లో కూడా బౌలింగ్ చేయగలడు. 4 కోహ్లీ 2014 నుండి 15లో ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో ధోనీ నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగడంతో భారత టెస్ట్ జట్టు కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఆయన జనవరి 15, 2022న టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడు. అతని అవసరం బాగా ఉన్న కీలక క్షణములలోనే అతని జట్టులోని వారికి కూడా అతని అవసరం వచ్చింది. కానీ అతను బ్యాటింగ్ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పి 90 పరుగులు చేశాడు. ఇది క్రికెట్ పట్ల అతని నిబద్ధతను చూపిస్తుంది. 7 ఈ మ్యాచ్ ను ఢిల్లీకి అనుగుణంగా మార్చటంలో ఈ ఇన్నింగ్స్ కీలకమైనది. మలేషియాలో జరిగిన 2008 U-19 క్రికెట్ ప్రపంచ కప్ లో విజయాన్ని సాధించిన భారత జట్టుకి కోహ్లీ సారథ్యం వహించాడు. 8 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ వెస్ట్ ఇండీస్ U-19తో ఆడిన మ్యాచ్ లో సాధించిన 100 పరుగులతో సహా 6 మ్యాచ్లలో సగటున 47 పరుగులతో అతను మొత్తం 235 పరుగులు సాధించాడు. 9 ఆ టోర్నమెంట్ సమయంలో బౌలింగ్ లో అతను చేసిన పలు యుక్తికరమైన మార్పులకు అతను ప్రశంసలు కూడా అందుకున్నాడు. 10 ఆస్ట్రేలియాలో జరిగిన 2009 ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్ లో ఇండియా విజయం సాధించటానికి కోహ్లీనే కారకుడు. దక్షిణ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ ఆఖరి మ్యాచ్ లో కోహ్లీ భారతదేశం కొరకు 1 శతకం, 100 పరుగులు సాధించాడు. 17 పరుగుల తేడాతో ఇండియా ఆ ఆటలో గెలుపొందింది. 2 శతకములు, 2 అర్ధ శతకములతో సహా 7 మ్యాచ్లలో మొత్తం 398 పరుగులతో కోహ్లీ ఆ టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు సాధించినవాడు అయ్యాడు. 11 కోహ్లీ 2008 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడాడు. 12 2008లో ఐపీఎల్ మొదటి సీజన్ అంకముకు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు $30,000లకు అతనిని కొన్నది. ఐపీఎల్ మొదటి సీజన్ లో అతను అంత బాగా ఆడలేదు. 13 ఇన్నింగ్స్ లో సగటున 15 పరుగులతో మొత్తం 165 పరుగులు మాత్రమే చేశాడు. తన బౌలింగ్ లో డెక్కన్ చార్జర్స్ పైన మాత్రమే కేవలం 2 వికెట్లు తీశాడు. ఆ సీజన్ మొత్తంలో కేవలం 2 క్యాచ్లు మాత్రమే పట్టుకున్నాడు. కానీ ఐపీఎల్ రెండవ సీజన్ లో అతను కొద్దిగా మెరుగయ్యాడు. ఇక్కడ అతను 11 ఇన్నింగ్స్ లో 21.5 పరుగుల సరాసరితో 215 పరుగులు చేశాడు. 9 క్యాచ్లు, 2 రన్ అవుట్లు తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 3వ సీజన్లో అతను 2 అర్ధ శతకములు సాధించాడు. ఆసక్తికరంగా ఇతను రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తమ జట్టులో నిలుపుకున్న ఏకైక ఆటగాడు. వారు రాహుల్ ద్రావిడ్, రాస్ టేలర్ల కన్నా ఇతనికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును అందుకున్నాడు. ఐపీఎల్ 7,000 పరుగుల మార్కును అధిగమించాడు. ఫలితంగా ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇప్పటికే ఎన్నో అరుదైన మైలురాళ్లు తన పేరిట లిఖించుకున్నాడు. తన అద్భుతమైన ఆటతీరుతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తన సత్తా ఏంటో నిరూపించాడు. తాజాగా కోహ్లీ మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్లో 7,000 పరుగుల మైలురాయిని అధిమించాడు. ఐపీఎల్ లో 7,000 పరుగులు సాధించిన తొలి బ్యాటర్ గా విరాట్ చరిత్ర సృష్టించాడు. ఢిల్లీ, బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్లో 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ 7,000 మార్కును అందుకున్నాడు. మొత్తంగా 233 మ్యాచ్ల్లో ఈ ఘనత సాధించాడు. ఇందులో 5 సెంచరీలు, 49 అర్ధ శతకాలు ఉన్నాయి. 129.53 స్ట్రైక్ రేటుతో 36.05 సగటు చొప్పున కోహ్లీ 7,000 పరుగులు పూర్తి చేశాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా, శిఖర్ ధావన్ 6,536 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
2008లో ఐపీఎల్ మొదలైన నాటి నుంచి ఒకే జట్టుకి ఆర్సీబీ ప్రాతినిధ్యం వహించిన ఏకైక క్రికెటర్ గా రికార్డుల్లోకెక్కిన విరాట్ కోహ్లీ ఆటగాడిగా ఎంత సక్సెస్ సాధించినప్పటికీ కెప్టెన్ గా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. 9 సీజన్ల పాటు ఆర్సీబీని ముందుండి నడిపించిన ఈ టీమిండియా మాజీ కెప్టెన్ ఒక్క టైటిల్ కూడా నెగ్గలేక 2021 సీజన్ అనంతరం జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇటీవల ఆర్సీబీ తమ ఫ్రాంచైజీకి ఆడిన ఆటగాళ్లతో ఓ కార్యక్రమం నిర్వహించగా అందులో పాల్గొన్న కోహ్లీ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 2016 ఐపీఎల్ ఫైనల్లో ఓటమి ఇప్పటికీ బాధిస్తుందని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. మ్యాచ్ హైలైట్స్ ప్లే అవుతుండగా నాటి జట్టు సహచరుడు కేఎల్ రాహుల్ స్క్రీన్ షాట్ తీసి తనకు పంపాడని గుర్తు చేసుకున్నాడు. వాటిని చూస్తుంటే ఇప్పటికీ బాధగా ఉంటుందని, ఆ బాధకు అంతే లేదని వాపోయాడు. 2016 ఐపీఎల్లో విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ సీజన్లో అనేక రికార్డులు తన మీరు లిఖించుకున్నాడు. ఈ సీజన్లో విరాట్ 4 సెంచరీలు సాధించాడు. కోహ్లీ తరువాత ఏ ఆటగాడు కూడా ఒకే సీజన్లో 4 సెంచరీలు చేయలేదు. ఈ ఐపీఎల్ సీజన్లో ఆడిన 16 మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ 81.08 సగటుతో రన్స్ చేయడం విశేషం. ఇప్పటివరకు ఈ రికార్డుకు దరిదాపుల్లో కూడా ఎవరూ రాలేదు. ఈ సీజన్లో కోహ్లీ 16 మ్యాచ్లో 973 రన్స్ చేశాడు. ఐపీఎల్ సీజన్లో ఏ బ్యాట్స్మెన్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. ఇప్పటివరకు ఏ ఆటగాడు 800 పరుగులు కూడా దాటలేదు. ఈ రికార్డును బద్దలు కొట్టడం అసాధ్యంగా కనిపిస్తోంది. ప్రపంచకప్ 2023లో ఇండియా దూసుకుపోతోంది. టైటిల్ ఖచ్చితంగా గెలుస్తుందనే అంచనాలున్నాయి. అదే సమయంలో మొత్తం టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇవాల్టి సెమీఫైనల్ మ్యాచ్ కంటే ముందు ఇప్పటి వరకు సచిన్ పేరిట ఉన్న 3 ప్రపంచ రికార్డులకు అత్యంత చేరువలో నిలిచాడు విరాట్ కోహ్లీ. ఇవాళ జరిగే సెమీస్లో విరాట్ కోహ్లీ ఆ 3 రికార్డుల్ని బ్రేక్ చేస్తాడా లేదా అనే ఆసక్తి రేగింది. కానీ అక్కడున్నది విరాట్ కోహ్లీ. కన్నేస్తే రికార్డు ఆగుతుందా? మరి ఆగనే ఆగదు. సచిన్ పేరిట ఉన్న 3 ప్రపంచ రికార్డుల్ని బ్రేక్ చేశాడు. ఆ రికార్డులు ఇవి. ఇవాళ జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో విరాట్ అద్భుతంగా రాణించి 117 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తద్వారా ఈ ప్రపంచకప్లో ఇప్పటి వరకు అత్యధికంగా 711 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతేకాదు ఒకే ప్రపంచకప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన ఏకైక బ్యాటర్ గా కొత్త రికార్డు సాధించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు సచిన్ పేరిట 2003 ప్రపంచకప్లో 673 పరుగులుండే. ఇక మరో ముఖ్యమైన రికార్డు వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు. ఇవాల్టి సెంచరీతో 50 సెంచరీలు పూర్తి చేసి సచిన్ 49 సెంచరీల రికార్డు బ్రేక్ చేశాడు. మొన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో సెంచరీతో సచిన్ రికార్డు సమం చేసిన కోహ్లీ ఇవాళ ఆ రికార్డు బ్రేక్ చేశాడు. ఇక ఈ ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ మరో రికార్డు బ్రేక్ చేశాడు. అది కూడా సచిన్ రికార్డే. ఈ ప్రపంచకప్లో 8 హాఫ్ సెంచరీలతో సచిన్, షకీబుల్ హసన్ చేసిన 7 హాఫ్ సెంచరీల రికార్డును అధిగమించాడు. అందరూ ఊహించినట్టే, అందరి అంచనాల్ని అందుకుంటూనే విరాట్ కోహ్లీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఒకే ఒక్క సెంచరీతో 3 రికార్డు బ్రేక్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్ టు విరాట్ కోహ్లీ. 2008లో ఆస్ట్రేలియాలో జరిగిన ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్ లో 100 పరుగులు సాధించిన తర్వాత జట్టుకు ఎంపికయ్యాడు. 13 సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్ ఇద్దరూ గాయపడినప్పుడు 2008లో శ్రీలంకతో ఆడిన ఐడియా కప్ లో కోహ్లీ మొదటిసారి వన్డే ఇంటర్నేషనల్స్ లో అడుగుపెట్టాడు. అతను మొదటి మ్యాచ్ లో బ్యాటింగ్ ప్రారంభించాడు, కానీ 12 పరుగులకే అవుట్ అయిపోయాడు. కానీ ఆ సిరీస్ లో అతి తక్కువ పరుగులు చేసిన రెండవ మ్యాచ్ లో అతను అత్యంత కీలకమైన 37 పరుగులు చేశాడు. అది ఇండియా గెలుపుకి, ఆ సిరీస్ ని సమం చేయటానికి సహాయపడింది. 4వ మ్యాచ్ లో అతను 54 పరుగులతో తన మొదటి అర్ధ శతకాన్ని సాధించాడు. ఇది ఇండియా ఆ సిరీస్ గెలుపొందటానికి సహాయపడింది. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో ఇండియాకు ఇది మొదటి గెలుపు. తరువాత అదే సంవత్సరం ఇంగ్లాండ్ తో మన దేశంలోనే జరిగిన ఒడి సిరీస్ కొరకు అతను జట్టులో చేర్చుకోబడ్డాడు. కానీ టెండూల్కర్, సెహ్వాగ్ ఇద్దరూ జట్టులోకి తిరిగి రావటంతో అతనికి ఆడటానికి అవకాశం రాలేదు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను ఎంపిక చేసుకున్నందుకు గాను జనవరి 2009న శ్రీలంకతో జరిగిన 5 మ్యాచ్ల ఒడి సిరీస్ 2009 మధ్య నుండి రిజర్వ్ ఒడి బ్యాట్స్మన్ గా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన స్వదేశీ సిరీస్ కి యువరాజ్ తిరిగి శారీరకంగా యోగ్యత సాధించాడు. కావున ఆ సిరీస్ లో కోహ్లీ కేవలం కొన్ని మ్యాచ్లలో మాత్రమే ఆడాడు. గాయాల కారణంగా యువరాజ్ తప్పుకోవటంతో డిసెంబరు 2009లో శ్రీలంక భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు 4వ ఒడిలో ఆడటానికి కోహ్లీకి అవకాశం వచ్చింది. గౌతమ్ గంభీర్తో కలిసి సింగిల్స్ తీస్తూ అతను తన మొదటి ఒడి శతకాన్ని సాధించాడు. 3వ వికెట్ కి వారు 224 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. ఆ మ్యాచ్ లో ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి 3-1 స్కోరుతో ఆ సిరీస్ ని కైవసం చేసుకుంది. ఆ సిరీస్ లో అతని ప్రదర్శనకు గౌతమ్ గంభీర్ తన మాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని కోహ్లీకి ఇచ్చాడు. జనవరి 2010లో బంగ్లాదేశ్ లో జరిగిన 3 దేశముల టోర్నమ నుండి వయస్సులో అతని కన్నా పెద్దవాడైన బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్ తప్పుకోవటంతో ఇండియా ఆడిన 5 మ్యాచ్లలోనూ కోహ్లీ ఆడాడు. 2010 జనవరి 7న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చాలా త్వరగా ఇండియా బ్యాటింగ్ కుప్పకూలిపోయింది.
దానికి ప్రతిగా 9 పరుగులకే శ్రీలంక చేతిలో మొదటి వికెట్ పడిపోయిన తర్వాత ఒక గెలుపును తమ ఖాతాలో నమోదు చేసుకోవటంలో ఇండియాకు సహాయంగా అతను 91 పరుగుల అత్యధిక స్కోరు చేశాడు. వారి లక్ష్యాన్ని త్వరగా చేరుకున్న తర్వాత ఒక బోనస్ పాయింట్తో ఇండియాకు విజయాన్ని అందించటానికి అతను వికెట్ కోల్పోకుండా చివరి వరకు ఆడి 71 పరుగుల వద్ద ముగించాడు. తర్వాతి రోజు బంగ్లాదేశ్తో ఆడిన మ్యాచ్లో అతను తన రెండవ ఒడి సెంచరీ చేసి తను సాధిస్తున్న పరుగులతో తన ఖ్యాతిని ఇనుమడింపజేసుకున్నాడు. ఆ టోర్నమెంట్ సమయంలో అతను తన ప్రదర్శనకు బాగా ప్రశంసలు అందుకున్నాడు. టెండూల్కర్, సురేష్ రైనా అడుగుజాడలలో నడుస్తూ తమ 22వ జన్మదినానికి ముందే 2 ఒడి సెంచరీలు సాధించిన 3వ భారతీయుడు అయ్యాడు. 14 అయినప్పటికీ శ్రీలంకతో జరిగిన ఫైనల్లో అతను కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఆ మ్యాచ్లో ఇండియా 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి చిట్టచివరకు 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. జూన్ 2010లో శ్రీలంక, జింబాబ్వేలో జరిగిన ముక్కోణపు సిరీస్ నుండి మిగిలిన ప్రముఖ ఆటగాళ్లు అందరూ తప్పుకోవటంతో అతను భారత జట్టుకు సారథిగా నియమించబడ్డాడు. ప్రస్తుత ఒడిలో అతను మొదటి ఉత్తమ బ్యాట్స్మన్ కూడా. డే, నైట్, పగలు, రాత్రి మ్యాచ్లలో భారతీయ బ్యాట్స్మెన్ అందరికన్నా అతను అత్యధిక సరాసరి కలిగి ఉన్నాడు. 2011 ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్తో ఆడిన ప్రారంభ మ్యాచ్లో కోహ్లీ 100 పరుగులు సెంచరీ చేశాడు. తన ఊరివాడైన వీరేందర్ సెహ్వాగ్తో కలిసి అతను 203 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా కలిగి ఉన్నాడు. అతను సురేష్ రైనా కన్నా ముందు బరిలోకి దిగటానికి ఎంపికయ్యాడు మరియు ప్రపంచ కప్ లో ఆడిన మొదటిసారే 100 పరుగులు చేసిన మొదటి భారతీయుడు అయ్యాడు. కానీ దక్షిణ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో ఇండియా ఆడిన ముఖ్యమైన మ్యాచ్లలో కోహ్లీ ఎక్కువ పరుగులు సాధించగలగలేకపోయాడు. జనవరి 12, 2022న జరిగిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ సందర్భంగా మహ్మద్ షమి వేసిన 56వ ఓవర్ రెండో బంతికి తెంబా బౌమా ఇచ్చిన అవుట్సైడ్ ఎడ్జ్ క్యాచ్ ను ఎంతో చాకచక్యంగా క్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీకి టెస్టుల్లో 100వ క్యాచ్ గా నమోదైంది. 15 కోహ్లీ బాలీవుడ్ నటి అనుష్క శర్మను 11 డిసెంబర్ 2017 సంవత్సరంలో ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 2021 సంవత్సరంలో పాప పుట్టింది.